రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు. కుల వృత్తులు, చేతి వృత్తులే దేశ సంపద సృష్టించాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ చెప్పిన విధంగా ఏడాదిన్నరలో 20,000 కోట్లను ఖర్చు పెట్టినట్లయితే బలహీన, వెనుకబడిన తరగతులకు న్యాయం జరిగేదని చెప్పారు. ప్రవేశపెట్టినటువంటి ఎల్ఏ బిల్ నెంబర్ 3/2025, ఎల్ఏ బిల్ నెంబర్ 4/2025 బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం అధ్యక్ష. అనున్నటువంటి కుల వృత్తులు, చేతి వృత్తులే ఈ దేశ సంపద సృష్టించే విషయం వాస్తవం. దేశానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉన్నది ఎవరయ్యా అని చెప్పంటే ఈ వర్గాలే. దాదాపు 1,00,000 కోట్లు 5 సంవత్సరాల్లో ఇస్తున్నటువంటి విషయం మనం మరోవరాదు అధ్యక్ష. 16 నెలల పరిపాలన సాగింది. 16 నెలల పరిపాలన దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి అవసరం ఉండే. కానీ మీరు చెప్పినటువంటి 20,000 కోట్లను ఈ 15 నెలల కాలంలో ఖర్చు పెట్టినట్టయితే మీరు చెప్పిన దానికి అనుగుణంగా ఈ వర్గాలకు, ఈ బలహీన వర్గాలకు, ఈ యొక్క వెనుకబడిన తరగతులకు సరైన న్యాయం జరిగే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ